హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాలబడి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర మాత గోంగూర పచ్చడి అండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఎండుమిర్చిని ఒక పొడి వేసి చేస్తానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. చాలామంది పచ్చిమిర్చి వేసి చేస్తారు, అలా కాకుండా ఈసారి ఎండుమిర్చి వేసి చేయండి. చూసారా, ఈ సైజులో 5 కట్టలు తీసుకున్నాను. వాటిని ఈ విధంగా లేత కాడలతో సహా ఒలుచుకున్నానండి. ముదిరి కాళ్ళు ఉంటే తీసేసుకోండి. ఒకవేళ ఆకుల్లో కూడా ఏమైనా పాడైపోయినవి ఉంటే తీసేసుకోండి. నేనైతే సంతలో తెచ్చుకున్నాను కాబట్టి ఒక్కోసారి కొన్ని ఆకులు పాడైపోతే అవి తీసేసుకోండి. తీసేసిన తర్వాత మిగిలిన ఆకుని గిన్నెలో వేసి శుభ్రంగా 2-3 సార్లు వాటర్ పోసి వాష్ చేసేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసేసి కొంచెం నీరు పోయేట వరకు ఉంచుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. మరి మొత్తం పోయి ఎండిపోనక్కర్లేదు ఆకు అనేది. ఇప్పుడు పొడి కోసమని బాణల్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి 1 నిమిషం పాటు ఆ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు అయితే వేస్తున్నానండి. ఇదేనండి మెయిన్ మా అమ్మ చేసేది. మిరియాలు చాలామంది వేయరండి, కానీ మిరియాలు వేస్తే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవి వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీరు కారాన్ని తగినట్టుగా నేనైతే 20 ఎండుమిర్చి తీసుకున్నానండి. చూసారు, ఈ సైజులో ఉన్నాయి కదా. వీటిని కూడా జీలకర్ర ధనియాలు వేసి వేయించుకున్నాం కదా, దాంట్లో వేసేసి ఇంకో 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఎండుమిర్చి ఏంటంటే తొందరగా వేగిపోతాయి, అందులో బాణలి బాగా వేగుంది కాబట్టి ఒక 2 నిమిషాల్లో ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాణల్ని స్టవ్ మీద పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత ఇందాక మనం గోంగూర ఉంది కదా, అది కూడా వేసేసి ఈ గోంగూర తగినట్టుగా 1 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ పసుపు అయితే వేసి వాడ్చుకున్నానండి. ఆ బిట్టి మిస్ అయిపోయింది, మీకు చూపించలేదు. చూసారా, ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు వాడ్చుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ ఉండేట్టుగా చూసుకోండి. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడంతా. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వాడ్చుకున్నాం కదా గోంగూర, అది కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోలు కనుకుంటే దాంట్లో దంచుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఓపిక ఉంటే కనుక. నాకైతే ఉంది కానీ నాకు టైం లేక నేను ఈ విధంగా చేసేసుకున్నాను అనమాట. చూసారు, ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో తిరగమూత వేసుకోవాలి కదా. స్టవ్ వెలిగించి మళ్ళీ బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత ఇంకో 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేస్తున్నానండి. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి తుంపులు, కొంచెం కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుంటున్నాను. నేనైతే వెల్లుల్లి రెబ్బలు ఆ విధంగానే వేసేస్తున్నానండి. మీకు కావాలంటే వాటిని క్రష్ చేసి వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చూసారు, ఈ విధంగా కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇంగువ కూడా వేసేసి పూర్తిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేగిన మిశ్రమాన్ని పచ్చళ్ళలో వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి. గొండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి మీకు నచ్చిందా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఈ విధంగా ఎండుమిర్చి వేసి చేశాను కదా, మీరైతే ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకోసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.